హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్యామిలీ అయితే ఆస్ట్రేలియా. మా ఫ్రెండ్ భార్గవి శ్రీమంతం కోసం మేము పిండి వంటలు అయితే చేస్తున్నాము. అందులో ఇప్పుడు అరిసెల గురించి చూపిస్తున్నాను. అరిసెల కోసం నేను 10 గ్లాసుల పావుసేరు గ్లాసులో 10 గ్లాసుల ముడి బియ్యం తీసుకొని నైట్ నానబెట్టుకొని పొడి చేసుకొని పెట్టుకున్నాను. దానికోసం 2 కేజీల బెల్లం, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడరు, 100 గ్రాముల వేయించిన నువ్వులు అండ్ 1/2 కేజీ గీ తీసుకున్నాము. రిమైనింగ్ 3 వంటలు కూడా ఈరోజే చేసేసాము మేము. లడ్డూలు, సకినాలు, మురుకులు, లడ్డూలు. అండ్ అరిసెల కోసం ఇలా పాకం పట్టుకోవడం కోసం 2 కేజీ బెల్లం వేసి అందులో కొంచెం వాటర్ వేసి మరగబెట్టి అందులో ఫిల్టర్ చేస్తాము. ఏదైనా చెత్త ఇసుక ఏమైనా ఉందో ఏమో అని ఫిల్టర్ చేసి దాన్ని పాకం వచ్చేలాగా చేసుకోవాలి. పాకం వచ్చిందా లేదా టెస్ట్ చేయడం కోసం ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని అందులో వేసి చూస్తే ఇలా బాల్ రాగా ఇలా థిక్ బాల్ లాగా రావాలి. అప్పుడు అది పాకం వచ్చినట్టు. అందులోని గీ వేసి కలిపేసుకున్నాము. వీడియోలో చూపించినట్టు ఇలాచీ పౌడర్ అండ్ నువ్వులు పిండిలో వేసేసాము. సో మేమైతే హ్యాండ్స్ ఫ్రెష్గా వాష్ చేసుకొని యూజ్ చేస్తున్నాము. ఇంతమంది చేతులు పెట్టారని ఏమి అనుకోకండి. అసలు చేసుకుంటున్నాం. అరిసెలు చేయడానికి ఫ్రెండ్స్ వచ్చారు, మానస అండ్ అనుష. పెళ్ళిలో తలంబ్రాలు మురుకులు చేస్తున్నాము. బట్ ఈ వీడియో షూట్ చేయడం మర్చిపోయాము. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నాము. అసలు నాకు వీడియో షూట్ చేయాలని కూడా టైం దొరకట్లేదు. మాకు మార్నింగ్ 8 నుంచి నైట్ 10 దాకా పట్టిందండి అన్నీ చేసి క్లీన్ చేయడానికి. ఓన్లీ 4 వెరైటీస్ మాత్రమే చేసాము ఆ రోజు.